కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దురదృష్టవశాత్తు తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరెంటు కోతలు నిత్య కృత్యమయ్యాయని మండిపడ్డారు. విద్యుత్ కోతలే లేకుండా పవర్ సెక్టార్లో బీఆర్ఎస్ సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా కారణంగా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కానీ ఈ పనికి మాలిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ 10 ఏళ్ల క్రితం నాటి పాత రోజులను తిరిగి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యుత్ కోతల సమస్యలను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో కేటీఆర్ కు నెటిజన్ల పోస్టులు పెట్టారు. దీంతో కరెంటు కోతలపై కేటీఆర్ స్పందించారు. విద్యుత్ కోతలే లేవంటూ ప్రకటిస్తున్న మంత్రి బట్టి విక్రమార్కకు ట్యాగ్ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను రీట్వీట్ చేశారు.